హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఆ ఫైనల్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు దురంధర్ మూవీకి సంబంధించి 19లో కలెక్షన్స్, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన రాకాసా ఇంకా బైకర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా మానస శర్వ దర్శకత్వంలో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలు నటించిన రాకాసా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 20 కోట్ల రూపాయలు అండ్ ఈ సినిమాకి సంబంధించిన థియేటికల్ రైట్ 17 కోట్ల రూపాయలకి సేల్ కావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ క్లీన్ హిట్ని అందుకోవాలంటే మినిమం 34 నుంచి 35 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా వసూలు చేయాలి. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మొదటి 4 రోజులకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు శనివారం రోజు దాదాపుగా 2 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజున ఈ సినిమా దాదాపుగా ఆదివారం రోజు 2 కోట్ల 55 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే మీరు చూస్తున్నట్టయితే శుక్రవారం కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, శనివారం ఇంకొంచెం తగ్గింది, ఆదివారం ఇంకొంచెం తగ్గింది. ఎందుకు అంటే ఏదైతే ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ ఉందో ఐపీఎల్ ఎఫెక్ట్ అనేది ఈ అన్ని సినిమాల పైన కూడా పడడం జరిగింది. సో ఐపీఎల్ వల్ల ఏంటంటే శనివారం ఇంకా ఆదివారం బ్లాక్ బాస్టర్ మ్యాచెస్ ఉండే కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో గ్రోత్ అయితే రావడం జరిగింది. అలాగే సోమవారం రోజున ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1,45 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో దాదాపుగా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9,45 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 11,15 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా 2,50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలు నటించిన రాకాసా మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 13,65 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది. సో మంచి డీసెంట్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ ప్రధాన పాత్రలు నటించిన సినిమా ఏంటంటే బైకర్. ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 40 కోట్ల రూపాయలు. ఈ సినిమాకి సంబంధించిన థియేటికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా క్లీన్ హిట్ని సొంతం చేసుకోవాలంటే వరల్డ్ వైడ్గా దాదాపుగా 60 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, సినిమా మొదటి రోజు 2,75 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు శనివారం రోజు 2,28 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు ఆదివారం రోజు 2,11 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే కలెక్షన్స్ తగ్గుతున్నాయి. అదే ఐపీఎల్ మ్యాచెస్ ఎఫెక్ట్ అయితే సినిమాల కలెక్షన్స్ పైన ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. అలాగే నాలుగో రోజున ఈ సినిమా 1,15 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8,29 లక్షల రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 9,78 లక్షల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 2,10 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ ప్రధాన పాత్రలు నడిచిన బైకర్ మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయలను అయితే వసూలు చేస్తుంది. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా దాదాపుగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ట్రేడ్ రిపోర్ట్కి ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ఎప్పుడైనా సరే ఆ తేడా అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి దురంధర్ 2 గురించి మాట్లాడుకుందాం. దురంధర్ 2 గురించి మాట్లాడుకున్న తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సో దురంధర్ పార్ట్ 1 వరల్డ్ వైడ్గా దాదాపుగా 1,360 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దురంధర్ పార్ట్ 1 ఆ సినిమా బడ్జెట్ వచ్చి 150 కోట్ల రూపాయలు అనుకోవచ్చు. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 150 కోట్ల రూపాయలు అనుకోవచ్చు. ఎందుకంటే రెండు పార్ట్లు కలిపి దాదాపుగా 300 కోట్లతో నిర్మించడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది దురంధర్ పార్ట్ 2 మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 17 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో 1,008 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 17 రోజుల్లో ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 1,190 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 382 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా ఓవరాల్గా మొదటి 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల 72 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది. సో అద్భుతమైన కలెక్షన్స్ అయితే సినిమా మొదటి 17 రోజుల్లో సొంతం చేసుకుంది. అలాగే 18వ రోజు ఆదివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 43 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది. అలాగే సోమవారం రోజున ఈ సినిమా దాదాపుగా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 19 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 19 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 1,048 కోట్ల రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 1,237 కోట్ల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 397 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఫైనల్గా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో 400 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మొదటి 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,634 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది. అంటే ఈ సినిమా బాహుబలి ఇంకా పుష్ప 2, బాహుబలి 2 ఈ సినిమాలకు సంబంధించిన రికార్డ్ని టచ్ చేయాలంటే ఇంకో 200 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. మరి ఇంకో 200 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుందా లేదా అనేది మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే బాహుబలి ఇంకా పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ని ఈ సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఫైనల్గా
హరీష్ శంకర్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, శ్రీలీల ఇంకా రాశి ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఆదివారం రోజు ఈ సినిమాకి చాలా దారుణమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ వచ్చి దాదాపుగా 150 కోట్లు. అండ్ ఈ సినిమా క్లీన్ హిట్ని అందుకోవాలంటే వరల్డ్ వైడ్గా మినిమం 200 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. బట్ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంత తగ్గిపోవడానికి కారణం ఏంటంటే సినిమా ఏంటంటే మొదటి రోజు నుంచి కొంచెం మిక్స్డ్ టాక్తో రావడం జరిగింది. అలాగే ఆపోజిట్లో దురంధర్ పార్ట్ ఉంది. దాంతోపాటు ఏంటంటే సినిమా సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే దారుణంగా పడిపోవడం జరిగింది. మొదటి రోజు ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. తర్వాత నుంచి పూర్తిగా ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ డ్రాప్ కావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి ఇక ఫైనల్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి 19 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 71 కోట్ల 66 లక్షల రూపాయలను వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 84 కోట్ల 15 లక్షల రూపాయలను వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా 11 కోట్ల 85 లక్షల రూపాయలను వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ వచ్చేసి వరల్డ్ వైడ్గా 96 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 96 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సినిమా ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. ఆదివారం రోజున ఈ సినిమా కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ ఇక 96 కోట్ల రూపాయలు, కనీసం 100 కోట్ల రూపాయలను కూడా ఈ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే టచ్ చేయలేదు. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక డిజాస్టర్ సినిమాగా అయితే నిలవడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి, దురంధర్ 2 సినిమాకి సంబంధించి, రాకాస ఇంకా బైకర్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.